హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 29వ శ్లోకం, కర్మయోగము 3వ అధ్యాయము 24వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. ఉత్సీదేయురిమే లోకా न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः. उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः. నిఘంటువు అహం నేను కర్మను న కుర్యాం చేత్ చేయకుందునేని ఇమే లోకాః ఈ ప్రజలు ఉస్సీదేయు భ్రష్టులగుదురు శంకరస్య చ శంకరమునకును కర్తను శ్యాం అగుదును ఇమాః ప్రజాః ఈ ప్రజలను ఉపహన్యాం చెడగొట్టిన వాడను అగుదును. తాత్పర్యము, నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవద్దురు. అప్పుడు సంగమునందు ఏర్పడు సంకరమునకు నేనే కర్తను అగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడను అగుదును. వివరణ చూస్తే, నేను కర్మలు అనుష్ఠించనిచో తక్కిన ప్రజలు అనుష్ఠింపరు. అప్పుడు సంఘమున అన్ని రంగములందును గొప్ప సంకరము అంటే కలగలుపు, అశాంతి ఏర్పడును. ప్రజలు అన్యాయమును అధర్మమును ఆశ్రయించుదురు. తత్ఫలితముగా ఉత్పాతములు ఉపద్రవములు సంభవించును. ఈ విధముగా ప్రజల యొక్క వినాశనమునకు నేను కారణభూతుడను అగుదును. వారలు అన్ని విధముల చెడగొట్టిన వారిని అగుదును. కావున ప్రజల సంక్షేమము కొరకు నేను కర్మను చేయుచునేయుందును అని భగవానుల వారు కర్మయోగము యొక్క ఆవశ్యకతను నిరూపించుచున్నారు. భగవంతునకు ప్రాణి కోట్ల ఎడల ఎంతటి కరుణ గలదో, వారి శ్రేయము వారెంత గాఢముగా వాంఛించుచున్నారో ఈ శ్లోకము వలన వ్యక్తమగుచున్నది. ఈ విధముగా అందరూను భగవానుని అడుగుజాడలను నడుచుచు కర్మను త్యజింపక లోకక్షేమమునకు హేతుభూతులు కావలయును. లోకహితము కొరకు జ్ఞానులగు వారు అసక్తముగా కర్మలను ఆచరింపవలయును అని ఉద్బోధించుచున్నారు మనకి భగవానులు వారు ఇక్కడ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. భగవద్గీతకు జై. హరే కృష్ణ.